తులారాశి వారికి ఈ నెలంతా కూడా మార్గశిరం చాలా బాగుండేటటువంటి పరిస్థితి. ప్రధానంగా అనవసర విషయాలలో ఖర్చులు చేయకుండా ఉంటే వీళ్ళంత గొప్పవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే భవిష్యత్తు సూచకగా ఈ నెల ఎంత స్టోరేజ్ ఉంటే అంత గొప్పవాళ్ళుగా మీరు ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా అనవసర వ్యయాలు, వృధా ఖర్చులు చేయకుండా, దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉంటే వీళ్లకు డబ్బు నిలవ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలలో కూడా జోక్యం చేసుకోకండి. తద్వారా డబ్బుని చాలా వరకు మీరు ఆదా చేసినటువంటి వారు అవుతారు. ఈ నెలలో ఏదైతే మీరు డబ్బు సంపాదనలో కొంత నిల్వ చేశారో ఆ నిల్వ మీకు భవిష్యత్ కాలంలో అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి. ఆ రోజు నేను ఆపకపోయి ఉంటే రేపు ఈరోజు ఎలా నడిచేది అనేటువంటి ఆలోచన మీకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా ధైర్యంగా పనులు కొనసాగిస్తారు. విజయం సాధించేటటువంటి పరిస్థితి కూడా మార్గశిర మాసంలో మీకు కనబడుతుంది. గృహ సౌఖ్యం, ముఖ్యంగా నూతన గృహ కొనుగోళ్ళు, ఆలోచన, వాహన సౌఖ్యం మొదలైనటువంటివి ఈ మాసంలో కనబడుతున్నాయి. అనుకూలించేటటువంటి పరిస్థితి. ఏదైనా నూతన వస్తువులు, వస్త్ర ఆభరణాలు ఇలాంటివి మీకు ఈ నెలలో మనకు స్పష్టంగా వీళ్ళ విషయంలో మనం గమనించవచ్చు. తులారాశిలో ప్రధానంగా వీళ్ళు ఏదైనా ఒక బంగారు కొనుగోళ్ళు విషయంలో కానీ, భూ వాహన కొనుగోళ్ళు కానీ, లేదా గృహయోగం కలగడం కానీ మనం గమనిస్తాం. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే వీళ్ళు బయట తినేటటువంటి ఏదైనా ఆహార పదార్థాల ద్వారా వీళ్ళకు కొంత పాయిజన్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల కొంచెం తగ్గించండి. బయట చిరుతిళ్ళు వ్యవహారాల వల్ల ఏదైనా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల్లో విజయం సాధించేటటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ముఖ్యంగా అందరి ఆదరాభిమానాలతోటి ఈ నెల చాలా విస్ఫోటనంగా, ఆనంద విస్ఫోటనం అని చెప్పవచ్చు. కన్యారాశికి తర్వాత తులారాశికి కూడా ఒకే పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకంటే ఈ తులారాశిలో ప్రధానంగా బంధుమిత్రుల ఆగమనం, అనుకోని సంఘటనలు, తద్వారా ఎవరో దూరపు బంధువులు, మీరు ఊహించినటువంటి వారు మీ ఇంటికి రావడం, తలుపు తట్టడం, ఇలాంటి వాటి వల్ల చాలా మానసికమైనటువంటి ఒత్తిడి దూరం అయ్యి ఆహ్లాదభరిత వాతావరణం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా ఉత్సాహభరితంగా, ఉద్వేగభరితంగా సాగుతుంది అండి. దూర ప్రాంత ప్రయాణాలు అనగా పుణ్యక్షేత్ర సంచారం, ఏదైనా దేవతా దర్శనాలకు, కొండ మీద దేవుళ్ళని దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా తులారాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా వీళ్ళు వెళ్ళిన చోట ఆవునేతి దీపం వెలిగించటము, అలాగే పళ్ళు దానం చేయడము, ఈ మాసంలో ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా సరే ప్రధాన దేవతగా మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం, పసుపు పచ్చని పళ్ళు, అది అరటి పళ్ళు అవ్వచ్చు, ఇంకా ఇలాంటివి, ఈ పళ్ళను దానం చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థికానికి ఏ ఇబ్బంది లేకుండా చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం మనం తులారాశిలో గమనించవచ్చు.